మై డియర్ బిజీ పీపుల్, వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. ఇవేంటో తెలుసా మీకు? వీటిని కందిగింజలు అంటారు. ఇవి ఫ్రెష్గా దొరికాయి, సో వెంటనే కర్రీ చేద్దామని కొనేసాను. ఈరోజైతే కందిగింజల కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. వీటిని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా పచ్చి కొబ్బరి వేసుకోవాలి. అలాగే 2 లవంగాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక ఆనియన్, ఒక టమాటా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని వేడి చేయాలి. ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, హాఫ్ బిర్యానీ ఆకు, కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తం వేసి ఆయిల్లోనే కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఈ పేస్ట్ మొత్తం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కందిగింజలు కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత 2 గ్లాసుల వాటర్ వేసి ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ గింజలు అనేది ఉడికాయో లేదో చెక్ చేసుకోండి. ఇవి బాగా ఉడికినట్లయితే అప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే.